అల్లూరి జిల్లాలోని ముంపు మండలాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గోదావరి నది శబరి ఉపనది ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో కూనవరం, విఆర్పురం, చింతూరు, ఏటపాక మండలాల్లోని అనేక గ్రామాలకు వరద చుట్టుముట్టింది. దీంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి ట్రాక్టర్లు, ఆటోలలో సామాన్లు లోడ్ చేసి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు. అల్లూరి జిల్లాలోని ముంపు మండలాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గోదావరి నది శబరి ఉపనది ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో కూనవరం, విఆర్పురం, చింతూరు, ఏటపాక మండలాల్లోని అనేక గ్రామాలని వరద చుట్టుముట్టింది. అక్కడున్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? రోజా, భద్రాచలం దగ్గర గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరుగుతున్నది. మరికొద్దిసేపట్లో కూడా అక్కడ రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉన్నది. ప్రస్తుతం అక్కడ చూసినట్లయితే 47.80 అడుగుల వద్ద గోదావరి వరద నీటి మట్టం కొనసాగుతున్నది. అయితే అక్కడ నుంచి బాగా దిగువకి ఎక్కువ 20 లక్షల కుసికల నీటిని సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతున్నది. దీంతో గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరగడం జరుగుతున్నది. అక్కడ గోదావరి దిగువ ప్రాంతంలో ఉన్న రంపచోడవరం నియోజకవర్గంలో విలీన మండలాలతో పాటు రంపచోడవరంలో నియోజకవర్గం, దేవీపట్నం మండలం, ఇతర ప్రాంతాల్లో కూడా ముంపుకు గురి కావడం జరుగుతున్నది. అక్కడ ఈ విలీన మండలాల్లోని పరిస్థితి అయితే ఆందోళనకరంగా ఉన్నది. అంతా కూడా అతలకుతలం అవుతుంది. విఆర్పురం, ఎడటపాక, అలాగే కోనవరం, చింతూరు మండలాల్లోని చూస్తున్నట్లయితే పోలవరం ముంపు ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకోవడం జరుగుతున్నది. దీంతో వాళ్ళందరినీ కూడా బాధితులందరినీ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అక్కడికి దింపడం జరుగుతున్నది. ఎవరైతే వరదల్లో చిక్కుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా మళ్ళీ పునరావాస కేంద్రాలు తరలించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. అయితే 2 రోజుల నుంచి కూడా గోదావరికి ఉధృతంగా వరద ప్రవహిస్తుందని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులంతా అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరుగుతున్నది. దీంతో ఇక్కడ చూసినట్లయితే 5 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఒక పక్కన గోదావరి ఉప్పొంగి ప్రవహించడంతో పాటు మరో పక్కన ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే శబరి నది కూడా ఉప్పొంగి ప్రవహించడం జరుగుతున్నది. కోనవరం దగ్గర శబరి నది వంతెన పైకి అక్కడ ఉన్న సప్టా పైకి మొత్తం నీరు కూడా వరద నీరు కూడా ప్రవహించడం జరిగింది. అక్కడ ఉన్న వంతెన మీదకు పై కూడా వరద నీరు రావడంతో అక్కడంతా కూడా పొంగి పొరులుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అక్కడ విలీన మండలాల్లోని 4 గ్రామాల ప్రజలు కూడా బిక్కుబిక్కుమని ఉన్న పరిస్థితులు నెలకొంటున్నాయి. అలాగే మరో పక్కన చూసినట్లయితే ఇక్కడ విలీన మండలాల్లోని మరొక 1-2 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని గోదావరి ఎగువ ప్రాంతాల్లో మరింత పెరుగుతున్న కారణంగా ఇంకా గోదావరి మరింత పెరిగే అవకాశాలు ఉండే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. అయితే రెండో ప్రమాద హెచ్చరికనే భద్రాచలం దగ్గర జారీ చేసినట్లయితే ఇంకా మరింత గ్రామాలన్నీ కూడా ముంపుకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 4 మండలాల్లోని కూడా విలీన మండలాల్లోని మొత్తం ఇళ్ల చుట్టూరు కూడా వరద నీరు ప్రవేశించడం జరిగింది. ఆ వరద నీరు ప్రవేశించడంతో అన్ని ప్రాంతాలు కూడా ముంపుకు గురి కావడం జరుగుతున్నది. దాంతో కొంతమంది ఇంట్లో సామాన్లు అన్నింటినీ కూడా ఇక్కడ చేతితోటి పట్టుకుని తీసుకుని వస్తున్న పరిస్థితులు కూడా చూడవచ్చు. వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించడానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. కొంతమంది కట్టుబట్టలతోటే ఆ పునరావాస కేంద్రాలకు వెళ్తున్నారు. అయితే గత 2 రోజుల నుంచి కూడా అధికారులు హెచ్చరించడంతో బాధితులందరూ కూడా ఇప్పటికే చాలామంది భయంతో ముందుగానే పునరావాస కేంద్రాలకు చేరుకోవడం జరిగింది. పునరావాస కేంద్రాల్లో కూడా అవసరమైన మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయడంతో పాటు అలాగే బాధితులకు అవసరమైన త్రాగునీటిని అందించడంలో కానీ భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీంతో అధికారులు అయితే పూర్తిగా ఆ జిల్లాలోనే అప్రమత్తం కావడం జరిగింది. రోజా, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.